మీరు ఏమన్నా అనుకోండిరా భయ్, నా గురించి నాకేం అర్థమైతలేదు. నా మీద పార్టీ ఏమైనా యాక్షన్ తీసుకుంటే కూడా నేను తీసుకుంటా. నేను గలీజ్ మాత్రం నేను వదిలేదు లేదు. అసలు ఈ మెంటల్ మొండ నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు దీని మాటలు, దీని యాక్టింగ్లు, దీని ఎటకారం నవ్వులు. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. దీని నిండా ఎటకారం, దీని ఎటకారం నిండా మళ్ళీ నేను పలానా వాళ్ళ బిడ్డని మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఆ బొల్లిగాడి లేకపోతే ఆ పప్పుగాడి చెడ్డీని ఏం చేద్దామంటావు మరి? సోది కవర్లు మాకెందుకు ఎందుకు రావట్లా? ఏడు ఎవడ మాట్లాడలేడు అనుకుంటున్నావా? ప్రతిదానికి అదేంటో ఒక పేరు తీసేసి మా నోర్లు ముంచేద్దాం అనుకుంటున్నావా? రేకు డబ్బాలో గులకరాలే చూపినట్టు లోడా లోడా లడా లడా ఎవడబడతాడు నేర్చినావు. నువ్వు ఎవరితో అయితే మాకేంది? నువ్వు ఇప్పుడు మాకైతే మాకు కావాల్సింది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఎవడు భయపడతాడు నాకు అర్థం కాదు. మీకు ఏం చేస్తారు మీరు? ఏం మీతో అవుతుంది ఏందని? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వారసుడు. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని గాల్లో కలిపేశావు, లేకపోతే సస్తే చచ్చాడు. ఎందుకు మాస్టారు మాటమాటిక్ అడుగుతారు? నాకు మాత్రం దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఒక్క చెప్తాముండని నువ్వేంది? నీ బతికేంది? నీ కుటుంబ విలువలు తెలుసా? కుటుంబ విలువలు తెలిస్తే ఆల్రెడీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని శుభ్రంగా కాపురం చేసుకుని 2 పిల్లల కన్నా ఒక మొబైల్ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటావు. వెయిటింగ్. రాంబాబు అవి రాళ్లే కాదు, రాళ్లేస్తే మాత్రం ఏమైంది అని మాట్లాడారు మీరు. నేను ఎక్కడ మాట్లాడలేదే. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వీడియో ఉంది. తప్పే ఉంది రాళ్లేస్తే అని కూడా మీరు మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా? సారీ, తప్పే ఉంది రాళ్లే ఉందని మాట్లాడలేదు. చూడండి, దానిలో ఎవరో తొంటరి వాళ్ళు రాళ్లు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, 1 2 జరిగి చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. ఈ రాయి పలానోడిది, ఈ రాయి ఎవరు సమాధానం చెప్పాలి? ఏమిటిది నాకు అర్థం కాలేదు. అటు చూడుబ్బే. మండదా అక్క. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. జగనన్న వచ్చాక మీరంతా మనుషులా? మీరు టీడీపీ వాళ్ళు, మీరు మనుషులా? అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి హాని తలపెట్టానంతనా మీ కోపం? మీ కుట్ర? ఇంతమంది జనం వస్తుంటే డైజెస్ట్ చేసుకోలేక ఒక మనిషి మీద మండదా చెల్లి కుట్ర పన్నుతారా మీరు? హత్య చేపించాలని? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాయో తెలుసా? ఒక పాట వేసుకో. నేను బాగలేను. సారీగమా వీడియోలు వచ్చాయి సార్, సంజన సుకన్య అనే వీడియోలు మీ వచ్చాయి. ఆడియోలు వచ్చాయి. దానికి కొనసాగింపుగా మీరు అన్నారేమో అని. గురుగారు ఎలా ఉంది లొకేషన్? చారి గారు, మీరు వీడియోలు చూసారా? సార్ నేను ఓహో, ముందేదో వీడియో అన్నట్టుంటే. ఎంతమందికి ప్రాణమో తెలుసా? కనిపించట్లేదు. ఆయన ఎంత ముఖ్యమో తెలుసా రాష్ట్రానికి? అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలాసన్, మీ పదవుల కోసం ఒక జగనన్నకి ఇంత హాని తలపెడతారా?
గో శ్రీరెడ్డి అక్కడ జగన్ మీద పడింది బండరాయో కొండరాయో కాదు గులకరాయి. అలాంటి రాళ్ళు మీ వైసీపీ వాళ్ళు చంద్రబాబు మీద పవన్ మీద శాలనే వేసారు. బంటిగాన్ని పట్టుకోవడానికి బాడీ మసాజులు చేయించుకోవడానికి ఆ టైం వస్తేనే గానీ ఆ ఇంట్రెస్ట్ రాదని మా అమ్మ ఎప్పుడూ చెప్తుండే. అయినా హత్య చెయ్యాలంటే రాళ్ళు ఇసురుతారా? మాకు తెలియదులే. బబ్లీ మా అమ్మ. ఓ పని చేయండి శాస్త్రి గారు, మీరు ఉద్యోగం మానేసి మీ బబ్లీ మామతో కలిసి జాతకాలు చెప్పు బతికేయండి. ఐ లవ్ జగన్ అన్న. మీరు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్ని చూడండి ఒకసారి, జన సముద్రం ఏ విధంగా వస్తుందో ఒకసారి చూడండి. అది నేను రామానుజాన్ని. నీ వాయిస్ లోని వైబ్రేషన్స్ వింటుంటే నా గురించి ఎవరితోనో గొడవ పడుతున్నట్టు. నాకు ప్రపంచంలో ఎవ్వరూ ఇష్టం లేదు. ఈ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకో నాయాలా? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి. ఐ లవ్ జగన్ అన్న. ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. మీలాగే యాక్టింగ్స్ ఎవరు చేస్తారా? మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. అది కన్నుకో లేకపోతే తగలరా నరాలకి తగిలితే బ్రెయిన్ కో. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. అలా వెనకాల తలకు తగిలితే అది ప్రాణాలు పోతాయి కదా. తను ఎందుకు చేయించుకుంటాడు? ఇలాంటి మాటలు మాట్లాడతారు మీరు. కట్నం వద్దంటున్నారు, మంచి సంబంధం కదే. కట్నం వద్దంటే ఎవడికి పడితే అడికి ఇచ్చేస్తారా? నేను పుచ్చిపోయిన వంకాయనేటి ఫ్రీగా ఇచ్చాడని చేసిన గాయం, నా నుదుటి మీద వారు చేసిన గాయం. నీ వాయిస్ ఫ్రీక్వెన్సీని డీకోడ్ చేస్తే నాకు క్లారిటీ వచ్చింది నాయన. నీ తోడు నీకు అతి సమీపంలోనే ఉంది. ఎనీ టైం నిద్ర కూడా పట్టలేదు నాకు నిన్న. దేవుడి దయతో అది ఇక్కడ తగలేదు, అది ఇక్కడ తగలేదు. మీ బతుకులు చెడా, అయ్యో బతుకులా. ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళా పవన్ కళ్యాణ్ గారు రిజల్ట్స్ రోజు మళ్ళా మాట్లాడతానే వస్తూ ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఏమైందిరా? అది కాక రోజు సాయంత్రం పనైనాక కిందికి పోయి నీదో బ్యాచ్, ఆ బ్యాచ్ కి నువ్వు టీం లీడర్, 10 మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ ని వెతుక్కోండి. దేవుడు పైనే భారం వేసాం. రేపు వాళ్ళింట్లో ముచ్చట, వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జోరు. నీకో దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు జొర్రి. అన్ని బేగారు ముచ్చట్లు, బేగారు పంచాయతీలు. చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య. మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. సంస్కారహీన. రిజల్ట్స్ రోజు నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోబో. ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. చప్పట్లు వద్దు, తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు. అంతే, లాగు పైకి, లాగు, లాగాలి పైకి గట్టిగా. అరే ఒకసారి జగన్ గుర్తు తెచ్చుకొని లాగు. జై జగన్ లాగు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా. ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి పోవాలి అని అంటే భయపడతా ఉన్న పరిస్థితులు. ఆ అక్కలకు, ఆ చెల్లెమ్మలకు నేను చెప్తా ఉన్నా, మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేట్టుగా, 7 ఏళ్ల పాటు జైలుకు పోయే పరిస్థితి కూడా కల్పించేట్టుగా. నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. చట్టాలను మారుస్తాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చే
ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా. ఆయన ఇచ్చిన వాటిలో మద్యం బెల్ట్ షాపులు రద్దు చేస్తూ అధికారంలో రాగానే రెండో సంతకం అన్నారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఏముంది ఇందులో నీ దైత్యం తప్ప నాకే. ఈ రోజు మహిళల తాలిబొట్లు తెగిపోయినా పర్లేదు. 3 రోజుల క్రితం ఏం జరిగిందో మీరందరూ కూడా చూశారు కదా. మహిళల ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమవుతున్నా కూడా పట్టించుకొని నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో మహిళలు ఈ రోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. వంకరగా మాట్లాడుతున్నావు. నేను కొంచెం వంకరే. అవ్వా బూట్ కట్ పాంట్గా ఓటేయాలి. ఓటు సానా విలువైనది. అవును తెలుసు, అందుకే పైసలు ఇచ్చిన. అంత విలువైన ఓటు నేను ఎవ్వరికి నేనే ఉంచుకుంటా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.